అట్లా 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 ఏమనాలా? యాక్చువల్లీ ఏమైందంటే గైస్, వాళ్ళ డాడీ బబుల్ గమ్ తింటున్నారనమాట. సో అది యాక్ట్ చేస్తుంది, లైక్ చూపించు మనకి కనిపించట్లేదు ఏంటి అని తెలుసుకోవాలన్న కుతూహలంతో అలా అట్లను అని అంటుంది. సో బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజువల్ హౌస్. సో మా పాప బెంగళూరులో ట్రాఫిక్ తెలిసిందే కదా, ఆ ట్రాఫిక్లో ఫుల్ పడుకునేసింది. ఇంకా హస్బెండ్స్ బయటికి వస్తే కామ్గా ఉండరు కదా, ఎప్పుడు చూసినా ఫోన్లే. మీరు కూడా ఇది ఫేస్ చేశారా? చేస్తే మాత్రం కమెంట్ చేయండి. బయటికని తీసుకెళ్తారు, ఎంతసేపు ఫోన్లలోనే ఉంటారు. సో ఐ హేట్ దట్ మూమెంట్ గైస్. మీరు కూడానా? అయితే కమెంట్ చేయండి. సో ఇంకా మేము మాల్కి అయితే వచ్చేసాము. అసలు మాల్కి ఎందుకు వచ్చాము అనేది చెప్తానమాట. మా పాపని ఇంకా మాల్కి తీసుకెళ్ళగానే అది అప్పుడే నిద్ర లేచిందనమాట. సో కొంచెం క్రాంకీగా ఉంటే వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్ కావాలి అని అడిగి కొనిపించుకుంది. సో మాల్కి వెళ్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కావాల్సిందే, అది ఎన్ని వేలైనా కావాల్సిందే. అలా అనమాట. మాల్లో ఖచ్చితంగా ఈజీగా 152 ఇంకా అబౌవ్ ఎంతైనా ఉండొచ్చు. సో ఇంతకీ మేము మాల్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్స్ ఒకరిది గృహప్రవేశం ఉందన్నమాట. సో వాళ్ళ గృహప్రవేశంకి గిఫ్ట్ కొనడానికని హోమ్ సెంటర్కి అయితే వచ్చేసాము. సో మనకి ఏదైనా గిఫ్ట్ పర్పస్కి కావాలంటే హోమ్ సెంటరే. సో బాగా అనిపిస్తాయి నాకు. హోమ్ సెంటర్లో మంచిగా క్వాలిటీ ఉంటుంది, ప్లస్ ఎవరికైనా ఇచ్చినా అది నచ్చుతుంది. సో అందుకోసం మేము హోమ్ సెంటరే ప్రిఫర్ చేస్తాం. సో నాకు ఇది ఫినిక్స్లోనే చూసాను నేను, బట్ అనుకోకుండా ఫినిక్స్ కాకుండా ప్రెస్టీజ్కి వచ్చాము. సో అక్కడ కూడా హోమ్ సెంటర్ ఉండడం వల్ల ఓకేలే పర్లేదు అనిపించింది. ఇక్కడ మీకు అందరికీ నేను చూపిస్తాను వెరైటీస్, అంటే అందరూ. సో హోమ్ సెంటర్లో ఎలాంటి గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటాయి, ఏ రేంజ్లో ఉంటాయి అనేది నేను అన్ని వెరైటీస్ ఇక్కడ కొన్ని మీతో షేర్ చేసుకుంటా అనమాట. కొత్తగా ఇల్లు కొనే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ మనకి ఏదైనా కావాలన్నా కూడా ఈ హోమ్ సెంటర్లో చూసి ఒక ఐడియా అయితే వస్తుంది. ఐడియా కోసమే ఈ వీడియో అనమాట. ఈ వ్లాగ్ అయితే చూపిస్తున్న విత్ ప్రైస్తో నేను అన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. మీరు అన్నీ క్లియర్గా చూస్తే విత్ ప్రైస్ నేను అన్నీ క్లియర్ కట్గా చూపిస్తున్నాను. సో ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఎంజాయ్ చేయండి.
యాక్చువల్లీ హోమ్ సెంటర్‌లో చూపించేంత షాపింగ్ ఉంటది. నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. సో, మీకోసం కొన్నైతే షూట్ చేశాను. సో, ఇక్కడ అంటే నాకు నేనే షూట్ చేసుకోవాలి కదా! ఎవరు చేయరు. మా ఆయన అంత సీనే లేదు. ఎవరైనా హోమ్ సెంటర్‌కి రాలేకపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ ఏముంటదో, అసలు ఎలా ఉంటాయో ఐటెమ్స్ ఇలా చూపించడానికే ఈ వీడియో అనమాట. సో, ఇక్కడ ఆయిల్ డబ్బా నాకు భలే క్యూట్‌గా అనిపించింది. సో, బావుంది కదా అసలు. బట్ నేనైతే ఏమీ టెంప్ట్ అయ్యి కొనలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఇంట్లో. ఫస్ట్ అవి పోనీ తర్వాత ఏవైనా తీసుకుందామని అస్సలు టచ్ కూడా చేయడానికి పోలే నేను. మా పాప మాత్రం ఐస్ క్రీమ్ స్కూప్ కోసం చాలా తపన పడింది. కానీ కొనివ్వలేదు. ఏం చేసుకుంటామండి ఐస్ క్రీమ్ స్కూప్. తనకి ఎందుకు నచ్చిందో తెలీదు. బట్ ఐటమ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ గైస్. అండ్ అంత బాగుంటాయి క్వాలిటీ కూడా హోమ్ సెంటర్‌లో. అండ్ ఇక్కడ మేమంతా షాపింగ్ అయిపోయాక బిల్లింగ్ వేయించుకుంటుంటే మా పాప అక్కడ సాఫ్ట్‌గా ఉంటదనమాట అది మ్యాట్. ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా? దాని ప్రైస్ ఎవరైనా గెస్ చేయగలరా? అసలు ఆ ప్రైస్ 14,000 అంట ఆ మ్యాట్. సో, నేను ఇట్లా కడాయిస్ కొనాలనుకుంటున్నా. బట్ నాకెప్పుడు డౌట్ అనమాట. ఆన్‌లైన్‌లో కొంటే చిన్న సైజ్ రావడం, లేదంటే చాలా పెద్దవి రావడం అట్లా జరుగుతున్నాయి. అందుకోసం ఎక్స్‌ప్లోర్ చేద్దామని కడాయిస్ సైడ్ అయితే వచ్చా. ఈరోజు నేను క్లియర్‌గా తెలుసుకున్నా అనమాట. ఒక 2 కేజీ చికెన్‌కి, 2 కేజీ మటన్‌కి, ఏదైనా బిర్యానీకి అట్లా చేయాలనుకుంటే ఎంత సెంటీమీటర్స్ ఉన్న కడాయి తీసుకుంటే మనకి యూజ్ అవుతది అనేదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అనమాట. ఆ పెద్దదైతే 28 సెంటీమీటర్స్ అనమాట. సో, బావుంటది. 28 సెంటీమీటర్స్ అయితే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వండర్ చెఫ్‌ది గ్రైండర్ చూసా అనమాట. గ్రైండర్ కాదు, జ్యూసర్ విత్ అంటే మసాలా పౌడర్స్ అట్లా గ్రైండ్ చేసుకుని ఒక 2 వస్తాయి. అదైతే నాకు చాలా నచ్చింది. సో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వండర్ చెఫ్, ఎందుకంటే నేను రీసెంట్‌గానే తీసుకున్న మిక్సీ, మళ్ళీ మిక్సీ అంటే మా ఆయన ఇంక అంతే. సో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వండర్ చెఫ్‌ది ట్రై చేద్దాము అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఏదైనా చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తది గైస్. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో కొంటే అంత అనిపించదు. అందుకే ఈరోజు నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దామనే కొంచెం టైం తీసుకున్నా హోమ్ సెంటర్‌లో. మా వారు కూడా ఏమనలేదు, సపోర్ట్ చేశారు బానే. సో, ఇంకా మా పాప చూసారు కదా! సోఫా ఐ మీన్ ఆ మ్యాట్ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అవ్వగానే ఇంకా కొంచెం ఆకలేస్తుందనమాట. ఆకలేస్తుంటే ఇంకా మేమెళ్ళి, నేను జనరల్‌గా మాల్స్‌కి వస్తే ఇట్లా సిజ్లర్స్ ట్రై చేయడం నాకిష్టం. సో, నేను ఇంకా ఆ రోజు కొంచెం సిజ్లర్స్ ట్రై చేశా. ఇదైతే ఫిష్ సిజ్లర్ అనమాట. బావుండింది. నేను సిజ్లర్స్‌లోకి నూడిల్స్ కానీ, రైస్ కానీ మన ఆప్షన్ అది. మనం ఏది చెప్తే వాళ్ళు అది ఇస్తారు. సో, నేను ఇట్లా ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తున్నా. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. సిజ్లర్స్ చాలా బావుంటది. సో, ఇంత యమ్మీగా అనిపిస్తది తెలుసా? సాన్వి అయితే బయట అంతగా తినలేదు. అంటే వచ్చాక వెంటనే ఐస్ క్రీమ్ తినింది కదా! సో, అందుకే దానికి అంతగా తినాలనిపించట్లేదు. వాళ్ళ డ్యాడీ ఏదో రైస్ ఐటమో ఏదో తెచ్చుకుంటే ఆయన దగ్గర షేర్ చేసుకుంది. సో, సిజ్లర్స్ అంటే పిల్లలకి కొంచెం కష్టమే కదా! అంత హాట్, చాలా స్పైసీ కూడా ఉంటది కొంచెం. అందుకే అదంత తినలేదనమాట. అక్కడ ఒకటి మేము ఉమెన్స్ డే రోజు వెళ్ళాము. ఉమెన్స్ డే రోజు ఒకటి అట్లా జస్ట్ ఫోటో బూత్ పెట్టారనమాట. హ్యాపీ ఉమెన్స్ డే అని. అక్కడేమో అది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది డాన్స్ వేసుకుంటూ. బటర్‌ఫ్లై ఉందని బటర్‌ఫ్లై డాన్స్ వేసుకుంటా కూర్చుంది. ఎవరికీ ఛాన్స్ ఇవ్వదు. నేను కూడా ఫోటో దిగుదామంటే నాకు కూడా ఛాన్స్ ఇవ్వదు. అంత ఎంజాయ్ చేస్తుంది ఆ ఫోటో బూత్‌లో. అదనమాట. అట్లా మేము మాల్‌లో మొత్తం కంప్లీట్‌గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ ఏం లేదండి. ఎళ్ళాము, గిఫ్ట్ కొన్నాము, తిన్నాము, వచ్చేసాము. ఇంకా అంతకంటే నేను ఇంకా వేరే కుషన్స్‌కెళ్ళాను. నేను అక్కడ షూట్ చేయలేదు. కుషన్స్‌లో ఇప్పుడు 10%, 40% ఆఫర్స్ నడుస్తున్నాయి. మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా నడుస్తుందనుకుంటా ఆఫర్ అయితే. సో, మింత్రాలో కూడా ఉంది ఆఫర్. మీకేమైనా ఐటెమ్స్ కావాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ రీల్ అయితే పోస్ట్ చేసేస్తా. ఇంకా మేము ఇంటికొచ్చి రిఫ్రెష్ అయిపోయి మా పాపని కాసేపు పార్క్‌కి తీసుకెళ్ళా. ఎందుకంటే కమ్యూనిటీలో ఇంకా ఫ్రెండ్స్ అందరితో జస్ట్ ఒక స్మాల్ కేక్ కటింగ్ చేసుకొని వాళ్ళతో ఒక చిన్న ఫన్ లాగా డాన్స్‌లు వేసుకుంటూ ఉన్నాము. సో, బాగా ఫన్‌గా ఎంజాయ్ చేశామన్నమాట. సో, మా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ, సో, సిస్టర్స్, నేను అందరిని అక్క అనే పిలుస్తాను మ్యాక్సిమం.
సో అంతా సిస్టర్స్ తోటి అలా కేక్ కట్ చేసుకొని అలా వాక్ చేస్తూ ఉన్నాం. ఇదంతా మా బ్యాచ్, మా గ్యాంగ్. మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు. సో అట్లా అనమాట. మా పాప డాన్స్ టీచ్ చేస్తుంది మా ఫ్రెండ్స్ అందరికీ. సో మంచిగా డాన్స్ చేస్తుంది. అసలు ఈ డాన్స్ ఇది ఉంటుంది కదా, రాను బొంబాయికి రాను సాంగ్ అందరికీ టీచ్ చేస్తుంది తెలుసా. ఎంత చక్కగా అమ్మ నేను డాన్స్ ఇస్తాను అని డాన్స్ వేసుకుంటుంది. అట్లా మేము బాగా ఉమెన్స్ డే కొంచెం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా మా పాపతోటి అండ్ విత్ ఆల్ మై బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ లేడీస్. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇది ఉమెన్స్ డే వ్లాగే. లేట్గా విష్ చేస్తున్నందుకు సారీ. అదనమాట గైస్. ఫుల్ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఓకేనా. మా పాప మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నా. హోమ్ సెంటర్లో కూడా ఐటమ్స్ ఎలా ఉన్నాయి అవి మనం చూసుకొని మింత్రాలో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.